క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో మన పరిశుద్ధ లియో 14వ పాపు గారి మధ్య అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అనేటువంటి వార్తలు ప్రచురితమవుతున్నాయి. ఏం జరుగుతుంది? మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరికీ తెలిసినట్లుగానే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇంకా కొన్ని ప్రాంతాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ లియో పాపు గారు కొన్ని సందేశాలు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఆయన చెప్పినట్టు వాక్యాలు యథాతథంగా ఏమిటి అంటే, యుద్ధం మానవత్వానికి ఓటమికి దారితీస్తుంది. యుద్ధంలో ఎవరో ఒకళ్ళు గెలుస్తారేమో కానీ మానవత్వం అనేటువంటిది ఓడిపోతుంది. యుద్ధంలో ఎప్పుడూ కూడా శక్తి మీద వ్యామోహం, అదేవిధంగా పవర్, ఆ పొజిషన్ కోసం ప్రాకులాట ఉంటాయి. అదేవిధంగా దేశ నాయకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ద్వారా, శాంతి మార్గాల ద్వారా సమస్యలని పరిష్కరించుకోవాలి అని పలుకుతూ పరిశుద్ధ లియో పాపు గారు ఏమన్నారంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని ఆయన ఉద్బోధిస్తూ శాంతిధాములు ధన్యులు అనని వారు బోధించటం జరిగింది. ఆ సమయంలో దీనిని అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు స్వీకరించి, దానిని వ్యక్తిగతంగా స్వీకరించి ఆయన పాపు గారి మీద కొంచెం కఠినమైన పదాలను వాడటం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే, పాపు గారు విదేశాంగ విషయాల్లో చాలా బలహీనంగా ఉన్నారు, శక్తిహీనంగా ఉన్నారు. డైరెక్ట్గా పాపు గారిని ఉద్దేశించి ఆయన చాలా లిబరల్ పాపు గారు, దేశ భద్రత కోసం కొన్నిసార్లు యుద్ధాలు చేయాలి. అదేవిధంగా పోపు గారు యుద్ధాలలో జోక్యం చేసుకోకూడదు, మాకేం బోధించకూడదు. ఇంకొక అడుగు ముందుకు వేసి ట్రంప్ ఏమన్నాడంటే, లియో పాపు గారు ఎన్నిక కావడానికి నేనే కారణం అన్నారు. లియో పాపు గారు ఎన్నిక కావడానికి నేనే కారణం అని చెప్పారు. అదేవిధంగా పాపు గారు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, పాపు గారు తప్పుగా మాట్లాడుతున్నారు అనే ధోరణి వచ్చేటి పదాలని ట్రంప్ వాడటం జరిగింది. దీనికి మరల పాపు గారు చాలా దృఢంగా బలంగా మాట్లాడినట్టు మాటలు ఏమిటి అంటే, మరింత స్పష్టంగా మాట్లాడారు. నేను రాజకీయ నాయకుడిని కాదు, పాపు గారు చెప్పిన మాట్లాడండి. లియో పాపు గారు, నేను సువార్తను మాట్లాడుతున్నాను. అదేవిధంగా నేను శాంతి కోసం మాట్లాడటం ఆపను. చాలా బలమైన సందేశం ప్రియర పోపు గారు చెప్పింది. ఏమన్నారంటే, నేను శాంతి కోసం మాట్లాడటం నేను ఆపను, శాంతి సమాధానం పక్షాన మాట్లాడటం నేను ఆపను. హింసకు వ్యతిరేకంగా మాట్లాడటం, హింసకు వ్యతిరేకంగా మాట్లాడటం నా యొక్క బాధ్యత అని కుండబద్దలు కొట్టినట్లుగా పాపుగారు సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ప్రియులారా, ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పరిశుద్ధ పోపు గారు తనకి వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వ్యక్తిగతమైన ఆలోచనలు, వ్యక్తిగతమైనటువంటి ఆ ఆలోచన స్థలాన్ని బయట పెట్టరు. ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ క్రీస్తునాథుని పక్షాన ఉండి మాట్లాడతారు. శాంతి సమాధానాలు ఉండాలి అని కోరుకుంటారు. ఆయన ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక గురువు, క్రీస్తునామములో వచ్చేటువంటి బోధకుడు, ఒక ప్రవక్త. ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా ఉద్దేశించి పోపుగారు బోధించలేదు. కానీ యుద్ధాలు అనేటువంటి మంచివి కావు, శాంతి సమాధానముగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ద్వారా, డైలాగ్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి అని చెప్పారు. ప్రియులారా,
ఈ సందర్భంగా ఈ వివాదం కొంచెం ఇంటర్నేషనల్ మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో కొంచెం ఎక్కువగా నలుగుతుంది. కథోలికులముగా, క్రైస్తవులంగా ఏమిటి, దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని మనం తప్పనిసరిగా ఆలోచించాలి. ఈ గడ్డు పరిస్థితులలో, ఈ క్లిష్ట పరిస్థితులలో యుద్ధం ఎక్కడో జరుగుతుంది, కానీ గ్యాస్ బండల కోసం మనం గంటల తరబడి ఈ యొక్క గ్యాస్ కంపెనీల ముందు నిలబడుతున్నాం. యుద్ధం ఎక్కడో జరుగుతుంది, కానీ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఇక్కడ పెరుగుతున్నాయి. యుద్ధం ఎక్కడో జరుగుతుంది, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియట్లేదు. భూ వాతావరణం బాగా వేడెక్కిపోతూ ఉంది. మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, యుద్ధం ఎక్కడ జరిగినా కానీ ఇది ప్రపంచానికి అంతటికీ కూడా కీడే. ఏ యుద్ధము కూడా ప్రపంచానికి మేలు చేయదండి. కాబట్టి క్రీస్తు నామములో సువార్త పక్షాన పరిశుద్ధ పాపుగారు మాట్లాడాలి, మాట్లాడుతూనే ఉంటారు. అది ఎంత పెద్ద అగ్రాజ్యమైనా కానీ, ఎంత పెద్ద నాయకుడైనా కానీ క్రీస్తు పక్షాన ఆయన క్రీస్తు సువార్తను బోధిస్తూనే ఉంటాడు. దీన్ని మనందరం కూడా గుర్తించాలి. మనందరం గమనించాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, చరిత్రలో కొంతమంది తెలియనటువంటి వారు ఆర్సిఎం చర్చి యుద్ధాలను ప్రోత్సహించింది అంటారు. తప్పు. ఆర్సిఎం చర్చ్ ఎప్పుడూ కూడా యుద్ధాలను ప్రోత్సహించలా. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు జన్మించి, జీవించి, మరణించి ఉత్థానమైన పవిత్రమైన స్థలాలని ముస్లిం వాళ్ళు లాగివేసుకుంటే వాటిని సంరక్షించటానికి, కాపాడుకోవటానికి పోరాడామంతే. ఈ సందర్భంగా ప్రియులారా, ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతున్నా కానీ ఏ ప్రధానమైన నాయకుడు కూడా మాట్లాడలేకపోయారు. లియో పాపు గారు ఎన్నికైనప్పుడు చాలా సాధుశీలిగా కనబడ్డారు. కానీ ఈ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఆయన ఒక దృఢమైన, బలమైన సువార్త పక్షాన వాదాన్ని వినిపిస్తున్నారు. ఇది మనకు కావాలి, ప్రపంచానికి కావాలి. ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఆ మాట్లాడే వ్యక్తి ఒక విశ్వగురువై ఉండాలి. ఆ మాట్లాడే వ్యక్తి ప్రపంచానికి ఆధ్యాత్మిక తండ్రి ఉండాలి. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పోపు గారు ఏది మాట్లాడినా తన వ్యక్తిగతంగా మాట్లాడరు. క్రీస్తు పక్షాన మాట్లాడతారు, సువార్త పక్షాన మాట్లాడతారు. మనందరం కూడా దీనిని గుర్తుంచుకోవాలి పిల్లారా. ప్రపంచం ఒకవైపు నుంచి యుద్ధం కావాలి, పోట్లాట కావాలి, శక్తితోటి, బలంతో గెలవాలి అనుకుంటుంది. కానీ క్రీస్తు సువార్త శాంతి, సమాధానము, క్షమాపణ, ఒకరితో ఒకరు సఖ్యత, మాట్లాడుకోవటం ద్వారా, డైలాగ్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎప్పుడు యుద్ధం అనేది శ్రేయస్కరం కాదు మానవాళికి అనే సత్యాన్ని వినిపిస్తూనే ఉంటుంది శ్రీసభ. ఇంతకు ముందు పాపుగారులు కూడా ఇదే సత్యాన్ని వినిపించటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రథమంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వివాదాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, పోపు గారు ప్రపంచానికి ఆధ్యాత్మిక తండ్రి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కొంతమంది సంఘాల వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ పోపు గారు మాట్లాడితేనే అది ప్రపంచ వార్తగా మారుతుంది. మిగిలినటువంటి వాళ్ళు ఎవరెవరు మాట్లాడినా కానీ ఎవరు పట్టించుకోరండి. ఆయన శాంతి కోసం మాట్లాడితే ప్రపంచం వింటుందండి. కారణం, ఆయన క్రీస్తు నామములో వస్తున్నారు కాబట్టి, క్రీస్తు సువార్తను బోధిస్తున్నారు కాబట్టి. ఆయన ప్రపంచానికి ఆధ్యాత్మిక తండ్రి. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనములో స్వయంగా యేసుప్రభువే పేతురు గారితోటి, నీవు నా గొర్రెలను మేపని 3 సార్లు చెప్పారు. ఆ బాధ్యతని మొదటి పోపు గారు అన్న పేతురు గారికి ఇచ్చారు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 2వ వచనములో
దేవుని మందని కాపరులుగా మీరు కాపాడండి అని పేతురు గారు సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, పాపుగారు ప్రపంచానికి యావత్తుకు కూడా ఒక ఆధ్యాత్మికమైన తండ్రిగా, తండ్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు. ప్రపంచానికి ఏది మేలుకరమో క్రీస్తు పక్షాన, క్రీస్తు యొక్క అనుయాయిగా, క్రీస్తు యొక్క ఆ యొక్క పక్షాన ఉండి మాట్లాడుతున్నారు ప్రియులారా. రెండవది ఏమిటి అంటే, పోపు గారు క్రీస్తు సువార్తని ప్రపంచానికి అందిస్తారు. పాపుగారు మాట్లాడింది ఎందుకు తెలుసా? మొదట పోపుగారు శాంతిగా సమాధానంగా మాట్లాడుకోవటం ద్వారా మీరు సమస్యలు పరిష్కరించుకోండి, ఈ పవర్ కోసం ఈ శక్తియుక్తులను ప్రయోగించటం మంచిది కాదు, యుద్ధం ఎప్పుడు కూడా మేలు చేయదు మానవాళికి అనగానే ట్రంప్ కొంచెం త్వరగా పాపుగారిని కొంచెం దురుసుగా మాట్లాడారు. ఆ తర్వాత పాపుగారు మరలా బయటికి వచ్చి చాలా దృఢంగా, చాలా బలంగా, నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు, నేను క్రీస్తు పేరిట వచ్చేటువంటి వాడిని, నేను శాంతి కోసం మాట్లాడుతూనే ఉంటా, అదేవిధంగా హింసకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటా, ఎవరికి ఇష్టం వచ్చినా ఇష్టం లేకపోయినా చాలా దృఢంగా మాట్లాడారు. ఆయన మాట్లాడేది సువార్త పక్షాన మాట్లాడతారు. ఇదిగో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనములో శాంతి కాముకులు ధన్యులు అని పలుకుతారు. దానిని మనందరం మాట్లాడాలి, మనందరి బాధ్యత. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో నేను శాంతినిచ్చుటకు వచ్చి ఉన్నానని ప్రభువు పలికారు కదా. క్రైస్తవుని యొక్క మార్గం శాంతి మార్గం, క్రీస్తు మార్గం శాంతి మార్గం, సువార్త మార్గం శాంతి మార్గం. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. హింస, యుద్ధము, కక్ష, కార్పణ్యము అనేటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. శాంతిని, సమాధానాన్ని, జీవాన్ని మనం ప్రోత్సహించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రీ సభ యొక్క నైతిక బాధ్యత హింసకు వ్యతిరేకంగా మాట్లాడటం, శాంతికి తోడుగా మాట్లాడటం. ప్రియులారా, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. శ్రీసభ మౌనంగా ఉండలేదు, ఉండకూడదు కూడా. హింస జరుగుతున్నప్పుడు శ్రీసభ మౌనంగా ఉంటే మన బాధ్యత నుండి మనం పారిపోయినట్లే. అవును, ఇది మనందరి యొక్క బాధ్యత. ప్రియులకు దేవుని, అన్యాయం, హింస, యుద్ధం ఉన్నప్పుడు సత్యాన్ని చెప్పాలి. కొన్నిసార్లు కష్టంగా ఉంటుందండి, అది ఇరుకైన మార్గం కాదంటల్లా, సవాలుతో కూడుకున్నటువంటిది. పోపుగారు మాట్లాడగానే అగ్రరాజ్యం కాబట్టి, అగ్రరాజ్య అధినేత కాబట్టి ట్రంప్ చాలా దురుసుగా మాట్లాడారు. ఒక అడుగు ముందుకేసి ఏమన్నారంటే, అసలు పోపుగారి పేరే లేదు ఎన్నికలో, నేనే పోపుగారిని ఎన్నుకునేటట్లుగా చేశానని చెప్పాడు. పిచ్చివాదనండి అదంతా కూడా. ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే అంత స్థాయిలో ఉన్నటువంటి ట్రంప్ ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. ప్రియులారా, అది సరి అయినటువంటిది కాదు. శ్రీసభలో పోపుగారి ఎన్నిక అనేది ఒక పగడ్బందీ, ఎక్కడా జరగనటువంటి విధంగా చాలా పగడ్బందీగా జరుగుతుంది. ఆయన ఏదో చెప్పాడు కాబట్టి వాళ్ళని ఎన్నుకునేటువంటి శ్రీసభ కాదు. ఆయన ఒకవేళ అగ్రరాజ్యానికి మాత్రమే అధినేత కావచ్చు. పోపుగారు యావత్ ప్రపంచంలో ఉన్నట్టు సగానికి పైన ఉన్నట్టు కథోలికులకి ఆయన అధినేత, అదేవిధంగా క్రైస్తవులందరికీ, ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక తండ్రి అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పోపు గారు ఒక ప్రవక్త స్థానంలో ఉండి తప్పును తప్పుగా ఖండిస్తూనే ఉంటారు. బైబిలులో మనకి ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథంలో దావీదు పాపము చేసినప్పుడు ఆయన రాజైనా కానీ నాతాను ప్రవక్త గద్దించాడు, సరిచేశాడు. రాజు అయినటువంటి దావీదును సరిచేశాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో. ఆ తరువాత బాప్తిస్మ యోహాను గారు హెరోదు రాజు తప్పు చేస్తుంటే ఇది సరికాదు, ఇది తప్పు అని గద్దించాడు. ఆ విషయంలో ఆయన చెరసాలలో వేయబడ్డాడు, చివరికి చంపబడ్డాడు. అయినా కానీ సత్యాన్ని మాట్లాడటం ఆపలేదండి. దీనిని క్రీస్తు స్థానములో, క్రీస్తు ప్రతినిధిగా పాపుగారు మాట్లాడుతూనే ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో సత్యాన్ని ప్రేమతో చెప్పాల్సిందే. శ్రీసభ ఎప్పుడు కూడా చెబుతూనే ఉంటుంది. శాంతి కోసం మాట్లాడటం పాపుగారి బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత కూడా. శాంతి సమాధానాల పక్షాన నిలబడటం మనందరి బాధ్యత కూడా. ఇది మనం కూడా చెయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యుద్ధం మానవత్వానికి ఓటమి, యుద్ధం హ్యుమానిటీ యొక్క డిఫీట్ అని పోపు గారు చాలా స్పష్టంగా చెప్పారు.
హింస సమస్యను పెంచుతుందే కానీ తగ్గించదో. ఒక హింస వలన ఒకచోట యుద్ధం జరగటం వలన యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి శ్రమలను అనుభవిస్తున్నాయి. నిజమే, సమస్యలు లేవు అంటల్లా, ప్రపంచంలో సమస్యలు లేవు అంటల్లా, ఉన్నాయి. కానీ వాటిని సంభాషణ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ద్వారా, హింసా మార్గం ద్వారా కాకుండా, యుద్ధ మార్గం ద్వారా కాకుండా శాంతి మార్గంలో పరిష్కరించుకోవాలి. ఇది ఎప్పుడు కూడా స్త్రీ సభ వాదిస్తూనే ఉంటుందండి. శాంతి సమాధానాల ద్వారానే మనం ఆ విధంగా సంభాషణ ద్వారానే మనం పరిష్కరించుకోవాలి అనేటువంటిది స్త్రీ సభ, సంఘము, చర్చి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రియులారా, ఈ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మన ప్రొటెస్టెంట్ సహోదరులు వేలెత్తి చూపిస్తూ ఉంటారు మన వైపున. ప్రియులారా, గమనించండి, ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాలి, ప్రపంచానికి సమస్య వచ్చినప్పుడు మాట్లాడేది ఒకటే, అది రోమన్ కథోలిక శ్రీ సభ. ప్రపంచంలో ఇట్లాంటి యుద్ధాలు, గడ్డు పరిస్థితులు వస్తున్నప్పుడు వెంటనే స్పందించేది రోమన్ కథోలిక శ్రీ సభ. ఎక్కడైనా ఆపద వచ్చినప్పుడు లేకపోతే కష్టం వచ్చినప్పుడు స్పందించేది రోమన్ కథోలిక శ్రీ సభ. దీనిని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనము కూడా ఇండివిజువల్ లెవెల్లో కూడా, వ్యక్తిగతంగా కూడా శాంతి కోసం మనం ప్రయాసపడాలి, సమాధానం కోసం మనం ప్రయాసపడాలి. అయితే ఇక్కడ కొన్ని చోట్ల సమస్యలు లేవు అని నేను అంటలేదండి. కొన్ని చోట్ల ఈ యొక్క అనవసరమైనటువంటి కష్టాలు లేవు అని నేను అంటల్లా. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు, భారతదేశంలో వస్తున్నటువంటి సమస్యలు క్రైస్తవులకి, ముఖ్యంగా మన క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ తీసివేయటం, ఒకవైపున ఆ మతంలో ఉంటే గౌరవాన్ని ఇవ్వటల్లా, ఆ మతంలో ఉంటే మానవుడికి ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వటల్లా, శూద్రులని, మీరు ఎస్సీలని తక్కువగా చూస్తున్నారు. కానీ క్రైస్తవం ఏం చేస్తుంది? అందరినీ సమానంగా చూస్తుంది. కాబట్టి నేను క్రైస్తవంలోకి వెళుతున్నాను అంటే మనకు రావాల్సిన హక్కులను వాళ్ళు కాలరాస్తున్నారు. నిజమే, ఇటువంటి సందర్భంలో మనం పోరాడాలి, మన వాయిస్ని మనం చెప్పాలి, తప్పనిసరిగా మన వాయిస్ని మనం తప్పనిసరిగా చెప్పాలి. కానీ దాన్ని చెప్పే విధంగా చెప్పాలి, కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని కాదు. మన బిషప్ గారులు కూడా ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. సెంట్రల్ లెవెల్లో రిప్రజెంటేషన్స్ వెళుతున్నాయి. ఇదంతా జరుగుతూనే ఉంది. మన హక్కుల కోసం మనం పోరాడాల్సిందే. పాపు గారు చెప్పేది ఏంటంటే, శాంతికి సమాధానానికి విఘాతం వాటిల్లకూడదు. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో, ఒకవైపున మనకి శక్తి, పవర్ కనబడుతుంది, మరొక వైపున శాంతి, సమాధాన మార్గం. ఈ రెండు మార్గాలు, ఒక శక్తిని వాడి, ఒక యుద్ధాన్ని వాడి, ఒక యుద్ధాన్ని సృష్టించి ప్రపంచాన్ని సర్వనాశనం చేయటం క్షణాల్లో పని. అవునండి, అన్ని దేశాల దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి. హిరోషిమా, నాగసాకి మీద పడ్డటువంటి ఆటం బాంబు కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువైనటువంటి శక్తివంతమైనటువంటి ఆటం బాంబులు ఉన్నాయి. కాదంటలా, యుద్ధం వస్తే ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే మనిషి కొట్టుకోవడానికి రాళ్ళు తప్ప ఇంకేం మిగలమంటండి భూమి మీదంగా. ఇది ప్రమాదకరమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇరాన్ సొంతగా యుద్ధం చేస్తుంది అనుకుంటున్నారా? దాని వెనక రష్యాను, చైనా లేదనుకుంటున్నారా? విడిపోయాయి, ఆగదు. ఇరాన్ ఓడిపోదండి, పూర్తిగా ఓడిపోదు. ఎందుకంటే సప్లై జరుగుతూనే ఉంటుంది ఇరాన్కి. అది పిచ్చి అపోహండి. కాబట్టి శాంతి మార్గంతో ముందుకు వెళ్ళాలి. మనందరం ప్రార్థన చేయాలి క్రైస్తవులంగా, ప్రపంచంలో శాంతి సమాధానం నెలకొలాలి అని. ఇది క్రైస్తవులంగా మనకి ఇష్టమున్నా లేకపోయినా, వ్యక్తిగతంగా ఇష్టమున్నా లేకపోయినా, ఇది మనందరి బాధ్యత. క్రీస్తు ప్రభు నేర్పించిన మార్గం శాంతి మార్గం, సమాధాన మార్గం. పాపు గారు అదే మనకు నేర్పిస్తున్నారు. చాలా బలంగా, దృఢంగా ఆయన క్రీస్తు యొక్క స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆయన భయపడలా,
ట్రంపు పాపు గారికి తెలియదు, పాపు గారు బలహీనంగా ఉన్నారు, పాపు గారిని ఎన్నుకోవడానికి నేను సాయం చేశానంటే, నేను రాజకీయ నాయకులు మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేను, నేను రాజకీయ నాయకుడిని కాను. కానీ ఒకటి మాత్రం నికరం, నేను శాంతి కోసం మాట్లాడుతూ నేను ఆపను, శాంతి తరపున మాట్లాడుతూ నేను ఆపను, శాంతి పక్షాన మాట్లాడుతూ నేను ఆపను, హింసకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను ఆపనని చాలా దృఢంగా బలంగా జవాబిచ్చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ గారు యేసు ప్రభువులాగా తన బొమ్మలు తన ట్విట్టర్లో రిలీజ్ చేయటం, మళ్ళీ ఏమంటే డిలీట్ చేయటం, ఇవన్నీ కూడా అంత పెద్ద స్థాయిలో ఉన్నట్టు వ్యక్తి క్రైస్తవ లోకానికి ఇచ్చేటువంటి సందేశం కాదండి. మనందరం ప్రార్థన చేద్దాం, శాంతి రావాలి, సమాధానం రావాలి. క్రీస్తు ఉద్దేశాన్ని, సువార్త ఉద్దేశాన్ని పాపుగారు మానవాళికి ఒక గొప్ప సందేశంగా ప్రకటించారు. యుద్ధం సమాధానం కాదు, దేనికి కూడా యుద్ధం పరిష్కారం కాదు. యుద్ధం అనేటి వినాశనాన్ని కొని తెస్తుంది. కాబట్టి శాంతి మార్గంలో వెళ్ళండి అని చెప్తున్నారు. ఆ ప్రభువుని వేడుకుందాం ఈ రోజున యుద్ధ వాతావరణం తీసివేయాలని, శాంతిని, సమాధానాన్ని, మరి ముఖ్యంగా దేశ నాయకులు, ప్రపంచ నాయకులు పాపుగారిచ్చేట శాంతి సందేశాన్ని స్వీకరించి వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఆ దర్శకత్వంలో వారు కూడా నడుచుకొని క్రీస్తుకు సాక్షులుగా ఉంటూ ఈ ప్రపంచాన్ని శాంతి, సమాధాన, సౌభాతృత్వాలతో నడిపించేటువంటి నాయకులుగా ఉండడానికి కాల్సిన శక్తిని, ఆ యొక్క వరాన్ని పరిశుద్ధాత్మ కృపను దయచేయమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మా పరిశుద్ధ లియో పాపు గారు చెప్పినట్లుగా యుద్ధం అనేటు పరిష్కారము కాదు, యుద్ధం వినాశనాన్ని తెస్తుంది. సంభాషణ ద్వారా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ద్వారా శాంతి మార్గంలో, సమాధాన మార్గంలో నడుచుకోవాలి, పరిష్కరించుకోవాలి అని చెప్పినట్లుగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఆగిపోయేటట్లుగా, శాంతి సమాధానం ప్రపంచంలో నిండి ఉండేటట్లుగా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభువా. ప్రపంచం భయంకరమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. నీవు పలికావు, ఉత్థానమైన క్రీస్తుగా నువ్వు పలికినటువంటి మాటలను మేము ధ్యానం చేసుకుంటున్నాం. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నానని పలికారు. అటువంటి నిజమైన శాంతిలో, సమాధానంలో మేము జీవించులాగున మమ్మల్ని నడిపించండి ప్రభుగా. ముఖ్యంగా మా పాపు గారిని దీవించండి, ఆశీర్వదించండి. మా లియో పాపు గారిపై నీ పరిశుద్ధాత్మ వరాలను సమృద్ధిగా కుమ్మరింపచేయండి. ఈ ప్రపంచానికి ఒక నాయకుడిగా, ఆధ్యాత్మిక తండ్రిగా ఏం బోధించాలి, ఏమి చెప్పాలి, ఏ విధంగా నడిపించాలో వారి ద్వారా మాకు మీ సందేశాన్ని అందించండి. మరోవైపున ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలు ఒక దగ్గర కూర్చొని శాంతి సమాధాన రీతిలో ఒక పరిష్కారాన్ని కనుక్కొని ప్రపంచాన్ని శాంతితో నింపులాగా దీవించమని, ప్రపంచంలో ఉన్న మానవాళి శాంతి సమాధానంతో జీవించినట్లుగా దీవించండి. కుటుంబాలలో శాంతి సమాధానం ఉండినట్లుగా, వ్యక్తుల మధ్యలో శాంతి సమాధానం ఉండినట్లుగా దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్య పరిచరణ ఆలకిస్తున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి, ముఖ్యంగా ఏ బిడ్డలకైతే శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారు వారికి నిజమైన శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా అందించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.